ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. విజయ్ టీవీకే పార్టీ కోసం ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలో దిగుతుండడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించడం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకేను గద్దెదించాలని పలు పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో బీజేపీ, అన్నా డీఎంకే, టీవీకే వంటి పార్టీలున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా విజయ్ టీవీకే పార్టీ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే టీవీకే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు విజయ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. తమిళనాట విజయ్కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఆయన టీవీకే పార్టీపై ప్రజల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ కోసం ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగడం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ టీవీకే పార్టీ సమావేశానికి హాజరైన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో విజయ్ను గెలిపిస్తానని ప్రకటించారు. ధోని సీఎస్కేని గెలిపించినట్లు తాను టీవీకే పార్టీని గెలిపిస్తానని ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ చేశారు. విజయ్ పార్టీని గెలిపిస్తే ధోని కన్నా తనకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. తమిళం నేర్చుకుని మరీ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత విజయ్ పార్టీ విజయోత్సవ సభలో తమిళంలో మాట్లాడతానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. విజయ్తో మాట్లాడినప్పుడు విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి నిబద్ధతతో ఉన్నాడని తెలుసుకున్నారని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేలా ఆయన ఆలోచనలున్నాయన్నారు. తమిళనాడు ప్రజలకు విజయ్ ఓ కొత్త హోప్ అని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విజయ్ టీవీకే కోసం పనిచేస్తుండడం ఇప్పుడు తమిళనాడులోనే కాదు, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బీహార్లో సొంత పార్టీని పెట్టుకుని రాజకీయం చేసుకుంటున్నారు. అయితే తనను సంప్రదించే రాజకీయ నేతలకు మాత్రం సలహాలిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో తమిళనాడులోని టీవీకే పార్టీకి పనిచేస్తున్నట్లు ప్రకటించడంతో టీవీకే పార్టీపై ప్రజల్లో అంచనాలు అమాంతం పెరగడం ఖాయం. ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు. అందుకే ఆయన వ్యూహకర్తగా పనిచేస్తున్నారంటే ప్రజల్లో కూడా అంచనాలు పెరుగుతాయి. వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఉన్న సక్సెస్ రేట్ అలాంటిది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే కోసం పనిచేస్తున్నట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించడంతో తమిళనాట ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఐపాక్ సంస్థ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేతిలో లేదు. అయితే సంస్థ తరపున కాకుండా వ్యక్తిగతంలోనే విజయ్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీ, అన్నా డీఎంకే పార్టీల మధ్య పొత్తును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పైగా విడివిడిగా పోటీ చేస్తే డీఎంకేకు భారీ మెజారిటీలు వస్తాయని విశ్లేషించినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే పొత్తు గురించి ప్రశాంత్ కిషోర్ అన్నా డీఎంకే నాయకత్వంతోనూ చర్చించినట్లు చెప్తున్నారు. పట్టు విడుపులకు పోకుండా రెండు పార్టీలు కలిస్తే రాజకీయం హోరాహోరీగా మారుతుందన్న అంచనాలను వేస్తున్నారు పీకే. విజయ్ కూడా పొత్తులకు సిద్ధంగా ఉండడంతో ప్రశాంత్ కిషోర్ పనిచేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించిన తర్వాత అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు అన్నా డీఎంకే పార్టీని విజయ్ ఒక్క మాట కూడా అనలేదు. దీంతో అన్నా డీఎంకేతో పొత్తుపై విజయ్ వ్యూహాత్మకంగానే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జయలలిత అభిమానులంతా ఏకపక్షంగా తన వైపే ఉంటే విజయం సునాయాసమవుతుందని విజయ్ భావిస్తుండడమే కారణంగా తెలుస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే తమిళనాడు రాజకీయాల్లో రసవత్తర పోటీ తప్పదనే అంచనాలైతే ఉన్నాయి. మరోవైపు హిందీ భాషా కేంద్రంగా ప్రస్తుతం కేంద్రం, స్టాలిన్ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో ఈ వివాదంపై స్పందించిన విజయ్ కేంద్రం, డీఎంకే ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్నపిల్లల కొట్లాటగా అభివర్ణించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న విజయ్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తోడైతే విజయం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రానున్న అసెంబ్లీ సమరం మరింత ఆసక్తికరంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ని గెలిపించి తాను పొలిటికల్ ధోనినవుతానని ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.